హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టేస్టీగా బెండకాయ పచ్చిరొయ్యలు పులుసు ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ వేసి మీరు కూడా ట్రై చేసుకుందరు. ఇప్పుడే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ బెండకాయ పచ్చిరొయ్యల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూసుకుందామండి. ఒక 1/2 కేజీ పచ్చిరొయ్యలు తీసుకున్నాను నేను. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి 5-6 టైమ్స్. పచ్చిరొయ్యల మీద ఉన్న బ్లాక్ కలర్ది కూడా తీసేయాలండి. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నాం. 2 పెద్ద ఆనియన్స్, 2 టమాటాసు, ఒక 1/2 కిలో బెండకాయలు, ఒక 4-5 పచ్చిమిర్చి ఇవి కట్ చేసి పెట్టుకున్నాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఇదిగోండి, పచ్చిరొయ్యలు ఇలా వాష్ చేసేసుకుని తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకుందాం. అవి వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై అవడానికి ఒక 4 మినిట్స్ టైం పడుతుంది మనకి. ఇదిగోండి, ఇలా ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయినాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు ఇదిగోండి ఇలా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. వేసుకుని చక్కగా పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై చేసుకోండి ఒక 30 సెకండ్స్. తర్వాత టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటాస్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుని మూత పెట్టుకుందాం. సాల్ట్ వేసుకుంటే టమాటాస్ త్వరగా మగ్గుతాయి కదా. ఇదిగోండి, ఇలా మగ్గిపోయినాయి. ఇప్పుడు పచ్చిరొయ్యలు వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అవి తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా చక్కగా పచ్చిరొయ్యలు వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టుకుంటే మనకి 5 మినిట్స్లో పచ్చిరొయ్యలు అనేది వాటర్ అంతా బయటకు వస్తుంది, మగ్గుతాయి. ఇదిగోండి, ఇలా మగ్గిపోయినప్పుడు ఇలా మగ్గిపోయినాయి. ఇప్పుడు బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి తీసుకొచ్చి ఇందులో యాడ్ చేద్దాం. బెండకాయ ముక్కలు వేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుని మగ్గబెట్టుకోవాలి. బెండకాయ జిగురు పోయే వరకు మగ్గబెట్టేసుకోవాలి ఆయిల్లో. ఇదిగోండి, ఇలా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు కారం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం పడుతుంది. 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్. ఇదిగోండి, వేసేసుకున్నాం. వేసేసుకుని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు చింతపండుని ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కదండి, దాన్ని పులుసు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని మనం ఇలాగ కలిపేసుకుని మసాలా అంతా బెండకాయలకు పట్టే విధంగా కలిపేసుకుని 1 మినిట్ తర్వాత మనం పులుసు ఆల్రెడీ తీసి పెట్టుకోవాలి. ఆ పులుసుని మనం యాడ్ చేసేసుకోవాలి. మనకి పులుసుకు తగినట్టుగా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుని ఇలాగ యాడ్ చేసేసుకుని ఇలా మరుగు వస్తుంది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకోవాలి. మీడియంలో పెట్టుకుని మూత పెట్టేసుకోండి. ఓ 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత మనం ఎగ్స్ కూడా చేసుకుని వేసేసుకోవాలి. ఎగ్స్ మన ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. వేసుకుని మూత పెట్టేసుకుంటే 10 నిమిషాల్లో మనకి పులుసు అనేది ఇలాగ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులుసు సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఇదిగోండి, పచ్చిరొయ్యలు బెండకాయ ఎగ్ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.